నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి దృఢత్వాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం మోతీనగర్లోని యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరికి వచ్చేసిందండి. మరి యోగాకి సంబంధించి కృష్ణశ్రీ గారు ఈరోజు మనకి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణశ్రీ గారు. నమస్తే కృష్ణశ్రీ గారు, మరి ఈరోజు మన సకులకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారండి? ఈరోజు ఆరోగ్యం ప్రకారం యోగా సిరీస్లో నడునొప్పికి సంబంధించిన 8 ఆసనాలను గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో కూడా మనం ఇంకో 2 ఆసనాల గురించి తెలుసుకుందాము. కృష్ణశ్రీ గారు, మరి ఆ ఆసనాలు ఏంటో తెలియజేస్తారా? మొదటిది కంఠరాసనము, రెండవది కటి ఉత్తానాసనము. పేర్లు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి నాకైతే. కంధరాసనం గురించి తెలియచేయండి. అంటే కంధరాసనం వేయటం వల్ల మనకి కేవలం నడుము నొప్పి తగ్గడమేనా, లేదంటే ఇతరత్ర లాభాలు, ఉపయోగాలు ఏమైనా ఉంటాయా? ఈ కంధరాసనం చేయటం వల్ల మన నడునొప్పికి చాలా ముఖ్యమైన ఆసనం ఈ కంధరాసనము. అంతేకాకుండా ఆడవారి యూట్రస్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. అలాగే పొట్ట, స్ప్లీను, లివర్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అంతే వెయిట్ కూడా మనం తగ్గుతాము. సో ఆడవాళ్ళకి జనరల్గా ఎక్కువగా ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ లాంటిది అనమాట ఈ ఆసనం. చాలా బాగుందండి. మరి ఈ ఆసనాన్ని అందరూ వేయచ్చా, లేదంటే ఎవరైనా వేయకూడదా? ఈ ఆసనం అందరూ వేయచ్చండి. నడుము నొప్పి లేని వారు ఈ ఆసనం వేయటం వలన ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నడునొప్పి రాదు. అలాగే నడునొప్పి ఉన్నవారు చేస్తే వారికి కంప్లీట్గా నడునొప్పి తగ్గిపోతుంది. చాలా బాగుందండి. సో ఈ ఆసనాన్ని ఫ్యూచర్లో ఆడవాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లమే నడునొప్పి వయసు పెరిగే కొద్దీ. సో ఇప్పటి నుంచి వేయటం వల్ల అసలు ఆ సమస్య రాదు. చాలా బాగుందండి. మరి ఈ ఆసనాన్ని ఎప్పుడు వేయాలి అండ్ ఎంతసేపు వేయాలి? చేసిన తర్వాత మనం కనీసం ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు ఉంచితే మనకి దాని మంచి లాభప్రదంగా ఉంటుంది. మనం వెంటనే వేసిన వెంటనే తీసేస్తే మనకి ఎక్కువ లాభం ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయాలి కొంచెం ఎక్కువ టైం ఉండటానికి స్లోగా. ఓకే. సో మొదట్లో ఒక 10 సెకండ్లు ఉంచినా సరే నెమ్మదిగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. మాక్సిమం ఎంతసేపు ఉంచుకోవాలి ఈ ఆసనం? అంటే ఎంతసేపు ఉండాలి? మాక్సిమం 10-15 సెకండ్ల నుంచి మనం 30 సెకండ్ల వరకు పెంచుకుంటూ వెళ్ళచ్చు మాక్సిమం. ఓకే. ఏ సమయాల్లో చేయటం వల్ల ఈ ఆసనం ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయండి? మార్నింగ్ ఖాళీ పట్టుతో చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము కంఠరాసనము. దీన్ని సేతు బంధాసనం అని కూడా అంటారు. ఇది చేసే విధానం మనం తెలుసుకుందాము. స్లోగా మనం దండాసనంలోకి వచ్చి పూర్తి శవాసనంలో పడుకుందాము. 2 కాళ్ళు మడిచి మన పిరుదుల దగ్గర పెట్టుకుని చేతులతో మడమల్ని పట్టుకుని ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేసి మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకుంటూ మనం భుజాలని లేపకుండా మన నడువుని పైకి లేపాలి. ఇలా లేపాలి. నడువు నొప్పి ఉన్నవారు ఇంతవరకే లేపాలి. అలానే నడువు నొప్పి లేరు పూర్తి ఆరోగ్యవంతులు దీర్ఘ శ్వాస తీసుకుంటూ పూర్తిగా బాడీని నడువుని పైకి లేపుదాం. పొట్టను కూడా లోపలికి నెట్టాలి. దీర్ఘ శ్వాస. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. ఈ ఆసనము కనీసం మనం 10 సెకండ్లైనా ఉండాలి. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిది. నడుము చాలా రిలాక్స్గా అయిపోతుంది. అలానే పొట్ట కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతాము. థైస్కి కూడా మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు 10 సెకండ్లు అయిపోయింది కదా. ఇప్పుడు స్లోగా మనం కిందకి దించుదాం బాడీని. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ అవుదాం. బాడీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మనం లేసి కూర్చుందాము. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఎప్పుడు కూడా మనం లెగ్స్ కూర్చునేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కూర్చోవాలి. లెఫ్ట్ సైడ్ పడుకుని రైట్ హ్యాండ్ సపోర్ట్తో లేసి కూర్చుందాం. ఈ ఆసనం చేశాక కదా అపర్ణ, ఎలా అనిపించింది? మీరు చెప్పినట్టుగానే ఈ ఆసనం చేయటం వల్ల చాలా రిలీఫ్ వస్తుండొచ్చు. నడుము పట్టేసినా కూడా, అంటే చాలా మంది ఇప్పుడు బైక్ డ్రైవింగ్ చేస్తూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఎక్కువసేపు కూర్చొని చేస్తూ ఉంటారు కదా. సో బేసిక్ గా నడుము దగ్గర నొప్పి లేదంటే అన్కంఫర్టబిలిటీ అనేది అందరికీ ఉంటుంది. చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ అలాగే ఈ ఆసనం వల్ల ఈ పార్ట్ ఏదైతే ఉందో పొట్ట దగ్గర పార్ట్స్ లో కండరాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్న ఫీలింగ్ నాకు ఒకసారికే అనిపించింది కృష్ణశ్రీ గారు. సో రెగ్యులర్ గా చేయడం వల్ల మీరు చెప్పినట్టు అసలు
నడుము నొప్పి అనే ప్రాబ్లమే రాకుండా ఉండొచ్చు. మరి చాలా బాగుంది. అంతేకాకుండా మన శరీరం మంచి షేప్ లోను అందంగా కూడా ఉంటుంది. ఓకే, సో బేసిక్ గా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది అనమాట. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఆసనం ఏంటి? నెక్స్ట్ ఆసనం కటి ఉత్తానాసనం. కటి ఉత్తానాసనం. ఈ నడుము నొప్పి సిరీస్ లో మనం ఆల్రెడీ ఒక ఉత్తానాసనం చేసినట్టున్నాము. అది పాద ఉత్తాసనం. ఓకే, ఇప్పుడు కటి ఉత్తానాసనం. ఓకే అండి, మరి దీని వల్ల నడుము నొప్పి తగ్గడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర లాభాలు ఏంటో తెలియజేయండి. కటి ఉత్తానాసనం చేయటం వలన లోవర్ బ్యాక్ పెయిన్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. అలాగే వెన్నుపూస కూడా స్ట్రాంగ్ అవుతుంది. నడుము దగ్గర ఉన్న కండరాలు నరాలు కూడా బలపడతాయి. కృష్ణశ్రీ గారు, మరి ఇది ఎవరైనా చేయకూడదు అంటూ ఎవరైనా ఉన్నారా, లేదంటే అందరూ చేయొచ్చా ఈ ఆసనాన్ని? అందరూ చేయొచ్చండి. ఈ కటి ఉత్తానాసనం చాలా సైంటిఫిక్ అండ్ ఎఫెక్టివ్ ఆసనము. చూడటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే నడుము దగ్గర చాలా రిలాక్స్ గా హాయిగా అనిపిస్తుంది. ఓకే, సో చేయటానికి కూడా మరి ఈజీగానే ఉంటుందండి? ఈజీగానే ఉంటుందండి. ఓకే కృష్ణశ్రీ గారు, మరి ఇది అంటే ఈ ఆసనంలో ఎంతసేపు ఉండాలి? 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కృష్ణశ్రీ గారు, మరి ఈ కటి ఉత్తానాసనం ఎలా చేయాలో చూపిస్తారా అండి? అలాగే, కటి ఉత్తానాసనం చేసే విధానం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం వెల్లికిలా పడుకుందాము. వెల్లికిలా పడుకున్నాము. ఇప్పుడు 2 కాళ్ళని మడవాలి. ఇందాక మనం కందరాసనలో పెట్టిన పోజ్లోనే పడుకుని 2 చేతులు భూమికి ఆనించి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను దీర్ఘంగా తీసుకుని వదులుదాం. వదిలిన మన పొట్టని లోపలికి నెట్టాలి. నెడుతూ మన నడుముని కూడా ప్రెషర్ చేయాలి బాగా. అలానే మన భుజాలు అలా ప్రెషర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన భుజాలు పైకి లెగుస్తాయి, మన నడుము కూడా పైకి లెగుస్తూ ఉంటుంది. శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలి, ప్రెషర్ ఇస్తూ ఉండాలి. నడుము దగ్గర చాలా హాయిగా అనిపిస్తుంది, రిలాక్స్గా ఉంటుంది. బాగా ప్రెషర్ ఇవ్వాలి పొట్ట లోపలికి. స్లోగా 10 సెకండ్లు ఉంచిన తర్వాత ఇప్పుడు నార్మల్ పొజిషన్, రిలాక్స్. కటి ఉత్తానాసనం చేసావు కదా అపర్ణ, ఎలా ఫీల్ అవుతున్నావు? కృష్ణశ్రీ గారు, మీరు చెప్పినట్టుగానే చూస్తే మూమెంట్ ఏంటి అనేది తెలియదు, కానీ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది అక్కడెక్కడ ప్రెషర్ ఇవ్వాలి మనం. సో ఈజీగానే ఉంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ ఆసనం కూడా చాలా రిలీఫ్ ఇచ్చిందండి నడుముకి. సో మీరు చూపించిన 2 ఆసనాలు కూడా నడుము నొప్పి ఉన్న వారికి చాలా ఉపయోగపడతాయి. అండ్ అలాగే ఎవరికైనా నడుము నొప్పి లేకపోయినా చేస్తే కనుక అసలు నడుము నొప్పి అనే మాటే అవసరం ఉండదు. వెన్నుముక్క బాగా స్ట్రాంగ్ అవుతుంది. చాలా బాగున్నాయి. ఇంత మంచి నడుము నొప్పికి సంబంధించిన 2 ఆసనాల్ని మన సకులందరికీ పరిచయం చేశారు. కృష్ణశ్రీ గారు, మీకు ధన్యవాదాలండి. నమస్తే. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.